నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। పమిడిపాడులో వైభవంగా తులసీమాత ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ లీలావతి। బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు, దొంగలను అరెస్ట్ చేసిన వినుకొండ పోలీసులు। కళాకారుల ఆత్మీయ సమావేశం, గుమ్మడి సేవలను అభినందించిన పలువురు। శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ చైర్మన్ లీలావతి ప్రత్యేక పూజలు చేశారు। నూజెండ్ల మండలం పమిడిపాడులో తులసీమాత ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది। ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సతీమణి శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ చైర్మన్ లీలావతి ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు। గ్రామస్తులు ఆమెను ఘనంగా సత్కరించారు। ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో కలిసి పాల్గొన్నారు। అమ్మవారికి పూజల అనంతరం అర్చకులు వారందరికీ వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు। ఈ సందర్భంగా చీఫ్ విప్ సతీమణి లీలావతి మాట్లాడుతూ అందరికీ మేలు జరగాలని, జీవి ద్వారా, ప్రభుత్వం ద్వారా, తమ సంస్థలు శివశక్తి ఫౌండేషన్ ద్వారా స్థానికంగా చేయూత లభించాలని ప్రార్థించినట్టు తెలిపారు। గుమ్మడి కళాపీఠం కళాకారుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు। సమావేశంలో నిద్రలో వచ్చేది కళ, నిద్ర నుంచి జాతిని మేల్కొల్పేది కళ అంటూ కళాకారులు ప్రజలను వివిధ సమస్యలపై చైతన్యపరచాలని సిపిఐ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు। వెల్లటూరు రోడ్ లోని గుమ్మడి వృద్ధాశ్రమంలో జరిగిన గుమ్మడి కళాపీఠం కళాకారుల ఆత్మీయ సమావేశం సభకు మారుతి వరప్రసాద్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన శివశక్తి మేనేజర్ జీవి రమణ మాట్లాడుతూ ఈ రోజు ఎన్నుకోబడిన గుమ్మడి కళాపీఠం సభ్యులు మరింతగా కళా ప్రదర్శనలు ఇస్తూ ఉన్నతంగా రాణించాలని కోరారు। కళాకారుడు చనిపోతే అదే రోజు మట్టి ఖర్చులకు 3,000 రూపాయలు అందజేయాలని గుమ్మడి కళాపీఠం కమిటీ సభ్యులు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని, కళాకారులను ఒక తాటి మీదకు తీసుకువస్తున్న గుమ్మడి ఎంతో అభినందనీయుడని అన్నారు। అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు పారెళ్ల కృష్ణ, రావిపాటి వీరయ్య, పారెళ్ల సుబ్రహ్మణ్యం, ముఖ్యుని రామయ్య, పారెళ్ల దత్తు, బొంకూరి అజయ్ కుమార్లను శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించి మెమోంటోలు అందజేశారు। ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు। ఈ రోజున గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో మరి ఇవాళ ఈ వృద్ధాశ్రమంలో కళాకారులందరికీ కూడా సన్మానాలు జరిగి అలాగే ఒక కమిటీగా ఏర్పడి ఈ వినుకొండ పట్టణానికి సంబంధించిన కళాకారులందరూ వారికి ఏదైనా ఇబ్బందులు వస్తే వాటిని వెంటనే ఈ కమిటీ స్పందించి వారికి సహాయం చేయడం కోసం, అలాగే ప్రతి నెల ఈ కళాకారులందరూ జాషువా కళా ప్రాంగణంలో మంచి కళారూపాలని ప్రదర్శించడం కోసం సుమారుగా 4-5 రూపాలు ఏర్పాటు చేస్తున్నారు। అవి నెలకో రూపంలో ఆ జాషువా కళా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది। అలాగే దీనికి శాశ్వత సభ్యత్వం కట్టి చందాదారులుగా చేరిన వారికి అంతిమ గడియల్లో 3,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి నిర్ణయం చేసుకున్నారు। అలాగే మిగిలినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు చర్చించుకున్నటువంటి నేపథ్యంలో ఏర్పడిన ఈ కమిటీని అందరినీ కూడా ఘనంగా సన్మానించి అంత్యక్రియల ఏర్పాటులో వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ శాశ్వత సభ్యత్వం కలిగి ఉంటారో వారికి ఏర్పాటు చేయాలని ఈ కమిటీ నిర్ణయించింది। అందువల్ల ఈ రోజున ఏర్పడినటువంటి ఈ కమిటీని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ
మీరందరూ కూడా కళాకారుల కోసం ముందుగా ఈ పట్టణంలో ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా ఏకీకృతం చేసుకొని అందరికీ తగు నిర్ణయాల్లో మీరందరూ కూర్చొని మాట్లాడుకొని ఎవరికి ఏ కళల పట్ల ఆసక్తి ఉందో వాళ్ళందరినీ కూడా చేరదీసి మీరు సభ్యులుగా చేర్చుకొని ఈ వినుకొండలో కళాకారులు ఐక్యంగా ఉన్నారనేటువంటి ఒక వేదికని బలంగా ఏర్పాటు చేసుకుంటే మీకు ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ఏదైనా ఉంటే ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి అన్నిటినీ కూడా మనం సాధించుకోవడానికి వీలుంటుంది. ఆ విధంగా మీరు కళాకారులందరూ ఏకం కావాలని ఈ సందర్భంగా ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఈరోజు వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి కళాకారుల సమావేశానికి గుమ్మడి కళాపీఠ కార్యక్రమానికి అధ్యక్షులుగా విచ్చేసినటువంటి మాతూర ప్రసాదరావు గారికి, వివిధ గ్రామాల నుండి వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ కళాకారులందరికీ ఇచ్చేసిన వారందరికీ అభినందనలు తెలుపుకుంటూ ఈరోజు గుమ్మడి కళాపీఠానికి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ వేదిక మీద ఆశీనులై ఉన్నారు. మీరందరూ కూడా ఆశీస్సుల్ని అభినందనల్ని అందజేస్తూ గుమ్మడి కళాపీఠం గత 16 సంవత్సరాలుగా 3 రాష్ట్రాల నుంచి తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది గొప్ప గొప్ప కళాకారులు తీసుకొచ్చి ప్రదర్శనలు చేస్తా ఉన్న సంగతి వినుకొండలో జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో కళాకారులకి ఏమన్నా చేయాలనేటటువంటి ఒక సంకల్పంతో ఈ యొక్క గుమ్మడి కళాపీఠం కమిటీని ఏర్పాటు చేశాం. అధ్యక్షులుగా నేను ఉన్నప్పటికీ అధ్యక్షులుగా లగడపాటి వెంకట్రావు గారు నూజెండ్ల మండలం వారు ఉన్నారు. అట్లానే ఒక 7 కమిటీని ఎన్నుకున్నాము. ఈ కమిటీ ఇక్కడి నుంచి ఎవరైతే గుమ్మడి కళాపీఠంలో సభ్యత్వం తీసుకుంటారో వారు చనిపోయినప్పుడు మట్టి ఖర్చు నిమిత్తం అదే రోజు 3,000 రూపాయలు అందజేయాలనేటటువంటి ఒక నిర్ణయాన్ని చేయటం, ప్రతి నెలగా లేదా 2 నెలలకు ఒకసారి జాషువా కళా ప్రాంగణంలో కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయటం, పేద కళాకారులకి వారు వాయిద్యాల అవసరం ఉంటే వారికి వాయిద్యాల్ని అందించే ఏర్పాటు కోసం తీవ్రంగా కృషి చేసేటటువంటి క్రమంలో కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని సభ్యత్వ నమోదాలతో పాటు ఇబ్బందుల్లో ఉన్నటువంటి కళాకారులు కూడా మనం ఆదుకుంటూ ఈ యొక్క కమిటీ ముందుకు వెళ్ళి మరి అందరి మనల్లో పొందాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని ఐనవోలు పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా శనివారం ఐనవోలు పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో రూరల్ సిఐ ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, డిఎస్పీ నాగేశ్వరరావు ఆదేశాలతో జిల్లాలో పలు ప్రాంతాలలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న 2 యువకులను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుండి 16 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని, వారు దొంగలించిన ద్విచక్ర వాహనాలను నూజెండ్ల మండలం రవవరంలో దాచి ఉంచి అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ద్విచక్ర వాహన చోరీ దొంగల్లో ఒకరు రవవరం గ్రామం, మరొక యువకుడు రొంపిచెర్ల మండలం విప్పర్లరెడ్డిపాలెంకు చెందిన వారిగా తెలిపారు. గత కొద్ది రోజుల్లోనే మండలంలో పలువురు దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 26 ద్విచక్ర వాహనాలు, 70 ట్రాన్స్ఫార్మర్స్ లోని కాపర్ వైర్ను స్వాధీనం చేసుకుని విధి నిర్వహణలో విశేష కృషి చేసిన ఐనవోలు ఎస్ఐ కృష్ణారావును, సిబ్బందిని సిఐ అభినందించారు. ఉత్తమ ప్రతిభ చూపిన సిబ్బందికి రివార్డుకు సిఫార్సు చేస్తామని తెలిపారు. బైక్ దొంగతనాలు కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. వాటి మీద ఎస్ఐ గారు ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు మార్నింగ్ 9 గంటల ప్రాంతంలో నూజెండ్ల సెంటర్లో 2 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని విచారిస్తే వాళ్ళు ఒక అతను వచ్చేసి వనిపెంట బాలకాశిరెడ్డి, ఇతను వచ్చేసి విప్పర్లరెడ్డిపాలెం గ్రామం, ఇంకొక అతను వచ్చేసి పడిగిపాడి గురువారెడ్డి రఘువరం విలేజ్. వీళ్ళంతా కూడా మన పల్నాడు జిల్లా వాళ్ళే. వీళ్ళని
వీళ్ళ యొక్క మధ్యవర్తి సంవత్సరం విచారించినప్పుడు వాళ్ళు మొత్తము కొన్ని 2 వీలర్స్ దొంగతనాలు చేసినట్టు ఒప్పుకున్నారు. అవి మొత్తం కూడా ఒక 16 వెహికల్స్ దాకా చెప్పారు. అవి ఎక్కడ ఉన్నాయంటే ఈ రవ్వవరం దగ్గర ఆ పక్కన కొండల పక్కన పెట్టాము, దగ్గర పెట్టినామని చెప్పేసి మా ఎస్ఐ గారు మధ్యవర్తి సంవత్సరం వెళ్ళి మొత్తం 16 మోటార్ బైకులు రికవర్ చేయడం జరిగింది. వాడు కాస్ట్ మొత్తం కూడా 2,50,000 వరకు ఉంటుంది. వీళ్ళ యొక్క ఎంఓ ఏంటంటే వీళ్ళు ఓన్లీ హీరో హోండా, షైన్, స్ప్లెండర్, గ్లామర్ ఈ బళ్ళే వీళ్ళు చేస్తారు. చేసేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వీళ్ళలో గురవారెడ్డి అనే అతనికి కాసిరెడ్డి దొంగతనం చేస్తాడు. గురవారెడ్డి అతని నుంచి అమ్మిస్తుంటాడు. ఇవన్నీ ఆ ప్రాసెస్లో భాగంగా అన్నీ అక్కడ పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ 16 బళ్ళలో మా దగ్గర ఒక 9 వరకు కంప్లైంట్లు ఉన్నాయి. మిగిలిన వాటికి కంప్లైంట్లు లేవు. వాటి అడ్రస్లు కూడా కొన్ని అంటే నెంబర్ ప్లేట్ తీసేస్తారు. అట్లాగే ఇంజిన్ నెంబర్, చాసిస్ నెంబర్ కూడా కొట్టేస్తారు. అందువల్ల అడ్రస్లు ప్లేస్ కావట్లేదు. ఆ మిగిలిన 7 బోర్డులకు కూడా మేము ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ ఇచ్చేసి లిబరల్ ఐడెంటిఫికేషన్ కూడా చూస్తున్నాము. ఎవరైనా వచ్చి చూసుకుని వాళ్ళ బండిలో ఐడెంటిఫై చేసి తగిన ప్రూఫ్స్ ఏమైనా చూపిస్తే వాటి మీద కూడా విచారించి వాళ్ళు అయితే ప్రాపర్ కోర్టు ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 7 బోర్డులకి అడ్రస్లు లేవు కాబట్టి ఐడెంటిఫై చేయలేకపోతున్నాము. ఎవరైనా మా పోలీస్ స్టేషన్లో కూడా తెలియజేస్తాము. వాళ్ళ దగ్గర తగిన కేసులు రిజిస్టర్ అయినా వాళ్ళు వచ్చేసి చూసుకుంటారు. కాబట్టి వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. కొన్ని కూడా మా దృష్టికి రాకపోవచ్చు. మేము పడుకున్న తర్వాత కూడా వచ్చి రిపోర్ట్లు ఇస్తున్నారు. అప్పుడు దాకా కూడా నేను చేస్తూ ఉన్నాను. టోటల్గా పోల్చుకుంటే మా వెనుకొండ సర్కిల్ పరిధిలో ప్రాపర్టీ ఆఫీసులు తక్కువే, కానీ మా ఎక్కువ బీట్ సిస్టమ్స్ అన్నీ కూడా మేము తిప్పుతూ ఉన్నాము. అన్నీ కూడా నేరాలు జరగకుండా చూస్తున్నాం. ఏమైనా జరిగినా కూడా ఇమీడియట్గా వాటిని మేము డిటెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలకు కూడా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనం దొంగతనం జరిగేదానికంటే దాన్ని అరికట్టడం ముందు ముఖ్యము. దానికి మెయిన్ బెస్ట్ మెథడ్ ఏంటంటే మా సీనియర్ ఆఫీసులు కానీ మా ఎస్పీ గారు కానీ అంతా కూడా సీసీ కెమెరాలు, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అని చెప్తున్నారు. ఆ విధంగా మేము ప్రతి గ్రామం కూడా మేము సీసీ కెమెరా ఆ ఊరి యొక్క పెద్దల యొక్క పార్టిసిపేషన్తో, వాళ్ళ యొక్క సహకారంతో ఏర్పాటు చేయడానికి మేము ప్లాన్ చేసుకున్నాం. ఆల్రెడీ కొన్ని గ్రామాల్లో చేశారు. మొన్న ఖమ్మంపాడు కానీ, పమిడిపాడు కానీ, అట్లాగే సేవలేపురం మండలంలో వేల్పూరు కానీ కొన్ని విలేజ్లు ఉన్నాయి. అట్లాగే మన పొల్లపల్లి లిమిట్స్లో కొన్ని గ్రామస్తులు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి అరేంజ్ చేస్తున్నారు. ప్రతి గ్రామానికి కనీసం ఒక 5-6 కెమెరాలు పెట్టుకుంటే ఎగ్జిట్ పాయింట్లు, ఎంట్రన్స్ పాయింట్లు, ముఖ్యంగా సెంటర్ పాయింట్లు కానీ పెడితే మన ఊరికి ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినా లేకపోతే ఏదైనా నేరం జరిగినా ఇమీడియట్గా మనకి ఫుటేజ్లో ఉంటుంది. కానీ అవన్నీ కూడా ప్రాసెస్ చేస్తున్నాము. కాబట్టి మన విలేజర్స్ కూడా కొంతమంది సహకరిస్తేనే అది చేయగలం. అందువల్ల మేము అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరే స్వచ్ఛందంగా మీ గ్రామంలో కెమెరాలు పెట్టుకుంటే మనం నేరాలను అరికట్టచ్చు. జరిగిన దాని తర్వాత బాధపడే జరగకుండానే మనము నివారించడం మంచిది. కాబట్టి అందరూ కూడా ఈ సీసీ కెమెరాలు వాళ్ళ గ్రామాల్లో ఏర్పాటు చేయడానికి కోసం సహకరించవలసింది కోరుతున్నాం. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ సెక్రటరీ చిన్న కార్యవర్గం ఆధ్వర్యంలో ఉచిత ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ స్థానిక సిపిఐ ఆఫీసులో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో రాజేష్, దద్దాల ఆంజనేయులు ట్రైనర్స్ గా ఎల్ఈడి టీవీలో మారుతున్న కాలానికి అనుగుణంగా టీవీ లేటెస్ట్ టెక్నాలజీ గురించి మెలకులను ఉదయం నుండి సాయంత్రం వరకు వివరించారు. మారుతున్న టెక్నాలజీని అందుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10,000 మంది టీవీ మెకానిక్ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి ఇంట్లో మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో టీవీలు వాడుతున్నారని, కానీ టీవీ మెకానిక్ అనే వారిని ప్రభుత్వ చేతి వృత్తిదారులుగా గుర్తించలేదని, తమని గుర్తించి వారికి కూడా ప్రభుత్వ పథకాలు అందించాలని పల్నాడు జిల్లా అధ్యక్షులు దద్దాల ఆంజనేయులు కోరారు. నోబెల్ టీచర్స్ అసోసియేషన్ పల్నాడు జిల్లా విద్యా సదస్సు వినుకొండలోని జాషువా కళా ప్రాంగణంలో నిర్వహించినట్లు ఎన్డీఏ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా ప్రమాణాల పెంపుదల, ఉపాధ్యాయుల పాత్ర అను అంశంపై విద్యా సదస్సు నిర్వహించినట్లు ఎన్టీఏ జిల్లా అధ్యక్షుడు కోనూరి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి మాతంగి సాంబశివరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి
మాజీ ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు డాక్టర్ ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందని, సమాజంలో గుర్తింపు ఉంటుందని తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని పెంపొందించే విధంగా ఉపాధ్యాయ ప్రవర్తన ఉండాలని హితవు పలికారు. ఉపాధ్యాయులు దేశ నిర్మాతలని మరియు డిజిటల్ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని భవిష్యత్తులో నవభారత నిర్మాణానికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలని హితవు పలికారు. బోధనా పద్ధతులకు సాంకేతికత జోడించి విద్యార్థులకు బోధించాలని హితవు పలికారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.